హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్ అంతటి యాక్టర్ని, యూట్యూబర్ని. నేను రీసెంట్గా తిరుమల వెళ్ళొచ్చాను. ప్రతిసారి ఏంటంటే జస్ట్ తిరుపతికి వెళ్ళామా, తిరుమల వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, బ్యాక్ వచ్చేసాము, లడ్డు తీసుకున్నామా, వచ్చేసాము. కానీ ఈసారి చేసుకున్న దర్శనం నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఈసారి నేను చాలా వెల్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చాను. దగ్గర దగ్గర ఒక 5 days రీసెర్చ్ చేశాను అనమాట. మన చాగంటి కోటేశ్వరరావు గారి ఛానల్స్ చూశాను, నందూరి శ్రీనివాస్ గారి ఛానల్స్ చూశాను. తిరుమల గోపురం ఉంటుంది కదా, మెయిన్ గోపురం ఎంట్రన్స్ దగ్గర నుంచి మళ్ళీ మన రిటర్న్ వచ్చే లోపు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు టైం ఉంటే కపిలేశ్వరుని దర్శనం చేసుకొని అక్కడికి మీరు తిరుపతికి వెళ్ళండి. మీరు టైం లేదు అనుకుంటే మీరు ఫస్ట్ తిరుమలకి వెళ్ళిపోయి తిరుమలలో మొత్తం దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా కపిలేశ్వర ఆలయాన్ని కంప్లీట్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళండి. ఫస్ట్ చూసుకోవాల్సింది పుష్కరిణికి వెళ్ళాలి. మనం తలస్నానం చేసి బయలుదేరాం కాబట్టి పుష్కరిణికి వెళ్ళి ఏం చేసామంటే మేము ఆ నీళ్లు తీసుకుని నెత్తి మీద చల్లుకున్నాం అన్నమాట. పుష్కరిణి పక్కనే మనకు ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టుకి మేము ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకున్నాం. మేము ఆ చెట్టు ఏంటయ్యా అంటే వెంకటేశ్వర స్వామికి, కుబేర స్వామికి ట్రాన్సాక్షన్ జరిగింది కదా పెళ్ళప్పుడు, డబ్బులు ట్రాన్సాక్షన్. ఆ డబ్బులు ట్రాన్సాక్షన్కి సాక్ష్యం ఆ చెట్టు అనమాట. పుష్కరిణిలో నుంచి ఇట్లా బయటకు వస్తుంటే కదా మన రైట్ సైడ్న వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే కూడా ముందు వరాహస్వామి దర్శనం కంపల్సరీగా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే వెంకటేశ్వర స్వామి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పురాణాలు కూడా ఆ విధంగా రాసి, చాలా చిన్నది టెంపులే, బట్ మాకు ఒక ½ an hourలో అయిపోయింది అనమాట వరాహస్వామి దర్శనం. వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళి సుపదం టికెట్ ద్వారా లైన్లో వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. మెయిన్ గోపురం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఏదంటే కాళ్ళు కడుక్కుంటాం. మనం గమనించారు కదా, వాటర్ వస్తుంటుంది ఫ్లో, మనం కాళ్ళు కడుక్కొని మనం వెళ్తాం. మనం ఎంతసేపు ఇక్కడ కాళ్ళు కడుక్కుని వెళ్ళే ఈ తొందరలోనే ఉంటాం. కానీ కరెక్ట్గా గుళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళు కడుక్కునే దగ్గరగా మనం ఇటు పక్క చూసాంటే లెఫ్ట్ సైడ్ గోపురం స్తంభానికి శంఖ నిధి, ఇటు పక్క పద్మనిధి ఉంటారు. ఆ టెంపుల్ మొత్తం ప్రొటెక్ట్ చేయడానికి గాడ్ శంఖనిధి, పద్మనిధికి వాళ్ళకి దండం పెట్టుకొని లోపలికి రండి. లెఫ్ట్ సైడ్ మీకు ఒకప్పుడు అనంత ఆళ్వార్ గారి గుణపం, నేను ప్రీవియస్గా వెళ్ళినప్పుడు నేను చూసాను, నాకు గుర్తుంది. కానీ ఈసారి వెళ్ళినప్పుడైతే నేను అంత గుణపం చూడలేదు. నేను అడిగినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే అది తుప్పు పడుతుందని చెప్పి తీసేసామని. మీరు ఆ గోపురం దాటి కిందకి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఏముంటుందంటే ఒక అద్దంలో, అంటే అద్దం పెట్టారు. అద్దంలో మీకు వెంకటపతి రాయల వారు, అచ్యుతరాయల వారు గారి వైఫ్ ఉంటారన్నమాట. సేమ్ వీళ్ళు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో రైట్ సైడ్ పొజిషన్, అంటే మనకు రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు, తిరుమలాదేవి గారు, చిన్నిదేవి గారు, వీళ్ళు ముగ్గురు విగ్రహాలు ఇటు పక్క ఉంటారు. అచ్యుతరాయల వారి విగ్రహం అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఒక 2 అడుగులు వేయగానే మనకి లెఫ్ట్ సైడ్న రంగమండపం అని లోపల కనుక మీరు చూశారు అంటే ఆదిశేషు, అది బంగారంతో చేశారు అనుకుంటా, దగదగ మెరిసిపోతుందండి. ఆదిశేషుతో పాటు పడగ మొత్తం అంతా ఇట్లా ఉంది. దాని మీద అయితే నేను చూసినప్పుడు, నేను చాలా దూరం నుంచి చూశాను, దాని మీద నాకు స్వామివారి అయితే కనిపించలేదు, బట్ ఆదిశేషు అయితే చాలా క్లియర్గా కనిపించింది. చాలా విగ్రహం, చాలా పెద్ద విగ్రహమే. రంగమండపం దాటంగానే మనకి శ్రీవారి తులాభారం ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ వస్తాయి ఇవన్నీ మనకి. శ్రీవారి తులాభారంకి బ్యాక్ సైడ్ తిరుమల రాయ మండపం ఉంటుందన్నమాట. ఆ మండపంలో అయితే నేను విగ్రహం కానీ ఏది చూడలేదు, పల్లకైతే ఉందా. ఇది 2 దాటుకున్న తర్వాత జస్ట్ నెక్స్ట్ ఒక స్టెప్ వేయగల మనకి లెఫ్ట్ సైడే మనకి మాతా మోహానది, పీతా బాబాజీ అండ్ దెన్ రాజా డర్మలు, వీళ్ళ ముగ్గురు విగ్రహాలు అయితే అక్కడ ఉన్నాయండి. చూసుకున్న తర్వాత మీరు జస్ట్ వెంటనే రైట్ సైడ్ తిరిగారు అనుకోండి, మీరు అక్కడ రైట్ సైడ్ మీకు ఇత్తడి కవచం ఉంటుంది. ఇత్తడి కవచం పక్కన ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం దీనికి దేవతల అచ్చులు ఉంటాయి అన్నమాట. దేవతల విగ్రహాల అచ్చులు ఉంటాయి. దానికి మీరు దండం పెట్టుకోండి, ధ్వజస్తంభంకి దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్న తర్వాత మీరు వెండి వాకిల్లో నుంచి ఎంటర్ అవుతుంటారు. అట్లా ఇటు పక్క చూసుకుని మీకు చేతికి అందేటట్లుగా ఒక 2 విగ్రహాలు అయితే కనీసం 2 ఆ దేవుళ్ళ అచ్చులు వేసి ఉంటాయి. ఆ అచ్చులు అయితే మీకు ఖచ్చితంగా చేతికి అందుతాయి. మీరు చేతికి అందినప్పుడు చేతికి దండం పెట్టుకోండి. మీరు 2 దండం పెట్టుకొని ఎంటర్ అవ్వండి. వెండి వాకిల నుంచి లోపలికి రంగాలు చూస్తే మనకి మనం ఇట్లా ఎంటర్ అయ్యామంటే ఇక్కడ బంగారు వాకిలి ఉంటుంది అనమాట, ఎంట్రన్స్. సో ఇక్కడికి మధ్యలో ఇక్కడ మనకు ఆపోజిట్గా మనకు అక్కడ రంగనాయక స్వామి మండపం కనిపిస్తుందండి. దాంట్లో రంగనాయక స్వామి గారు ఆదిశేషు మీద పడుకొని ఉంటారు. ఈ రంగనాయక స్వామి గారి మధ్యలో ఉంటే మనకి ఇటుపక్క వరాహ స్వామి వారు, వరదరాజ స్వామి వారు, వాళ్ళిద్దరూ ఉంటారు అనమాట. మనకి వెండి వాకిలి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లా లెఫ్ట్ సైడ్ కనుక చూసారు అంటే, మీరు కంప్లీట్ లెఫ్ట్ సైడ్ చూసారంటే మీరు అక్కడ మీకు హాతీరామ్ బాబా స్వామివారితో పాచికలాడుతుంది కనిపిస్తుంది. మీకు శిల్పం చెక్కుందండి అక్కడ, రాయి మీద అది చెక్కారు. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి.
దాని తర్వాత జస్ట్ కింద చూసారంటే శ్రీరాములు, సీతాదేవి సమేత శ్రీరాములు, లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే కనిపిస్తాయి అక్కడ మీకు. బంగారు వాకిలి ఎంటర్ దగ్గర నుంచి అంతసేపటికి రైట్ సైడ్ ఉండండి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నప్పుడు ఏమైందండి, నేను రైట్ సైడ్లోకి ఇలా ఎంటర్ అయ్యి ఇట్లా ఎంటర్ అయ్యి ఇట్లా లోపలికి వస్తాం. లోపల రంగానే ఇక్కడ కార్నర్లో మనకి స్వామివారికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి గరుత్మంతుడి విగ్రహం ఉంటుందండి. గరుత్మంతుల వారికి దండం పెట్టుకున్న తర్వాత జస్ట్ దండం పెట్టుకుని ఇలా టర్న్ అయ్యారంటే ఎదురు స్వామివారు ఉంటారు మీకు. స్వామివారు ఉంటారు. సో మీరు ఇలా చూసుకుంటూ అలాంటి స్వామివారిని, మీకు స్వామివారికి ముందు ఇటు పక్క జయ విజయులు ఉంటారు అనమాట. ఆ జయ విజయ ఏంటంటే స్వామివారి ద్వారపాలకులు వాళ్ళు. గరుత్మంతుని చూసిన తర్వాత వెంటనే తిరగంగానే జయ విజయలో ఒక లుక్ వేసిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి వారిని చూస్తున్నాను. నేను ఇక్కడ నుంచి ఆ కార్నర్కి వెళ్ళేదాకా కూడా నాకు దగ్గరగా 12 నుంచి 15 సెకండ్ల దాకా టైం పట్టింది నాకు. ఆ 12 నుంచి 15 సెకండ్ల టైం కళ్ళు ఆడకుండా అలాగే చూశాను. అసలు నేను ఆ రోజు చెప్పాలండి, నేను వెంకటేశ్వర స్వామిని చాలా అంటే చాలా కోరుకొని వెళ్దాం అని చెప్పి మొత్తం అంతా ప్లాన్ చేసుకుని పక్కా ప్లానింగ్ చేసుకుని వెళ్ళాను. నేను అక్కడ ఆ విగ్రహం చూసిన తర్వాత నేను అన్నీ మర్చిపోయాను, కోరుకోవడం మర్చిపోయి వెంకటేశ్వర స్వామి అలా చూస్తూ ఉండిపోయాను. అప్పుడు నేను ముందుకు వచ్చాను. ముందుకు వచ్చిన నేను రియలైజ్ అయ్యాను, వెంకటేశ్వర స్వామి వారికి నేను అది కోరుకోలేదే అని. కానీ స్వామివారికి తెలుసు కదండి మనం ఏం కోరుకుంటాం, మనకి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు కాబట్టి. దర్శనం అయిపోయింది. మనం జనరల్గా ఏం చేస్తున్నాం, వెంటనే వెళ్ళిపోయి లడ్డు తీసుకుని రూమ్కి వెళ్ళిపోతాం. కానీ నేను అలా చేయలేదండి. అప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, నందూరి శ్రీనివాస్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఇక్కడ చూడవలసినవి. మీ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు రంగాల్లో మీకు ఒకప్పుడు పాత రోజుల్లో మీకు ఏమైందంటే 2 పెద్ద గంటలు ఉండేయండి. అందరూ నడుచుకుంటే కదా, అట్లా నడుచుకుంటే వెళ్ళకుండా బయటకు వచ్చిన తర్వాత మీరు చూసారంటే సైడ్న మీకు లెఫ్ట్ సైడ్న మెట్లు ఉంటాయి. జస్ట్ ఆ మెట్లు ఎక్కారనుకో మీరు, అక్కడ మీకు ఒక ఒకలమాత దేవి కనిపిస్తారు. ఒకలమాత దేవికి దండం పెట్టుకోండి. ఒకలమాత దేవి ఎవరనుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి గారి తల్లి గారు. సో ఒకలమాత దేవి గారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మీకు అది పక్కన ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ కనుక ఓపెన్ చేస్తుంది అనుకోండి, మీరు ఒకసారి తెంగి చూసారనుకోండి, అది శ్రీవారి పోటు అంటారు. శ్రీవారి పోటు అంటే శ్రీవారికి ప్రసాదం తయారు చేసే ప్లేస్. అది కింద దిగబెట్టండి, కొంచెం ముందుకు వస్తే అక్కడ మీకు విశ్వక్సేనుల వారి చిన్న గుడి కనిపిస్తుంది లోపల. దాని మీద అక్కడ మీకు తీర్థం ఇస్తారు. ఆ తీర్థం ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనుకోండి, మీరు 5 o'clock 6 o'clock అలా వెళ్ళారు, దర్శనం అయిపోయి అలా వెళ్ళగలిగారు అనుకోండి మీరు, అక్కడ మీకు బ్రహ్మతీర్థం అంటారు. బ్రహ్మతీర్థం అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, షార్ట్ కట్లో చెప్పేస్తాను. బ్రహ్మదేవతలు బ్రహ్మతో పాటు చాలా మంది దేవతలు ఆ పుష్కరంలో స్నానం చేసుకొని ఇక్కడికి వచ్చి స్వామివారికి ఈ నీళ్లతో ఈ గంధంతో అభిషేకం చేస్తారంట. అభిషేకం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే అర్చకులు వచ్చి డోర్లు ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసిన తర్వాత ఆ నీళ్ళని, ఆ గంధాన్ని తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళని మళ్ళీ ఇంకా వాటర్ కలిపేసేసి దాన్ని మనకు తీర్థంగా ఇస్తారు. అంటే బ్రహ్మదేవుడు స్వయంగా టచ్ చేసిన వాటర్ని మీరు తీర్థంగా తీసుకుంటున్నారు. దాన్ని బ్రహ్మతీర్థం అంటారు. అది మీకు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్తే మీకు దొరుకుతుంది. ఆ తర్వాత బ్రహ్మతీర్థం అయిపోయిన తర్వాత మామూలు తీర్థం ఇస్తారు. అది విశ్వచరణ వారి విగ్రహం దండం పెట్టుకొని కింద స్టెప్స్ దిగేటప్పుడు మీరు కనుక చూసారంటే వైకుంఠ ద్వారం కనిపించింది. మీకు క్లోజ్ ఉంటుంది అది వైకుంఠ ద్వారం, బట్ మీకు వైకుంఠ ద్వారం కనిపించింది. వైకుంఠ ద్వారం మీద స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. ఆ స్వామివారి విగ్రహం కూడా మీరు చూసుకుని దండం పెట్టుకోండి. స్వామివారి విగ్రహాన్ని గర్భగుడికి మొత్తం అంతా బంగారంతో నిండింది కదండి. బంగారం కవరింగ్తో ఉంటుంది కదా అదంతా. ఆ బంగారం కవరింగ్తో ఉన్నప్పుడు మీకు అక్కడ చాలా అంటే చాలా దేవుళ్ళ విగ్రహాలు అచ్చు వేయబడ్డాయి వాటి మీద. సో మీరు ఆ వచ్చి వేయబడ్డ విగ్రహాలు అన్నింటినీ చూసుకుంటూ వెళ్ళండి. అదే లైన్లో మీరు కార్నర్కి వెళ్ళి స్వామివారి చందనం అరగతీస్తారు చూసారా, ఆ పెద్ద పెద్ద అవి రాళ్ళు కనిపిస్తాయి మీకు. అక్కడ మీకు చందనం అర అని ఉంటుంది. కార్నర్ తిరిగారంటే అక్కడ మీకు పైన మీకు విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. తొడుగు మట్టికి వెండితో ఉంటుంది, మధ్యలో విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. విమాన వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా మీకు హనుమంతుల వారు కనిపిస్తారు, బాలకృష్ణుడు కనిపిస్తారు, అదేవిధంగా గరుత్మంతుడు గారు కనిపిస్తారండి. రామానుజుల వారి విగ్రహం దండం పెట్టుకోండి అక్కడ. ఇప్పుడు జనరల్గా అది క్లోజ్ చేసేస్తున్నాయి, బట్ మేము ఏంటంటే రిక్వెస్ట్ చేసేసి జస్ట్ థర్డ్ దూది లోపల పెట్టేసిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత అక్కడ మీకు యోగా నరసింహస్వామి మీరు దండం పెట్టుకున్న తర్వాత ఒక ప్రదక్షిణ చేయొచ్చు. యోగా నరసింహస్వామికి మీరు వెళ్ళి యోగా నరసింహస్వామికి ప్రదక్షిణ చేసినప్పుడు కార్నర్లో ఒక స్తంభం ఉంటుందండి. ఆ స్తంభాన్ని మీరు హగ్ చేసుకోండి. అది ఎందుకంటే ఆ స్తంభం చాలా పవర్ఫుల్. గుడికి మొట్టమొదటి శంకుస్థాపన చేసిన స్తంభం అది. మీరు ఇప్పుడు ఆ స్తంభాన్ని కనుక మీరు హగ్ చేసుకున్నారనుకోండి, మీరు ఒకవేళ ఇల్లు కట్టాలనుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరిపోయింది అని అక్కడ నమ్మకం. కింద దిగంగానే వెంటనే మీకు ఏమొస్తుందంటే హుండీ వస్తుంది. గుడ్డతో కట్టిన హుండీ ఒకటి ఉంటుంది, మామూలుగా మెటల్ హుండీ ఒకటి ఉంటుంది.
గుడ్డతో కట్టిన హుండీ ఉంది చూసారా, ఆ హుండీ కింద తను చేసిన శ్రీచక్రాన్ని రామానుజు, ఆ పవర్ఫుల్ చక్రాన్ని రామానుజుల వారు ఆ హుండీ కింద పెట్టారు. అందుకని ఆ హుండీకి అంత ఆకర్షణ అని అంటారు. హుండీలు డబ్బులు వేసిన తర్వాత ఇలా బ్యాక్ అయినప్పుడు ఏం చేస్తారు, జస్ట్ ఒకసారి పైకి చూడండి, 2 విగ్రహాలు కనిపిస్తాయి. ఆ 2 విగ్రహాలకు మీరు దండం పెట్టుకోండి. కొంచెం ముందుకు వచ్చారనుకోండి మీరు, అది వైకుంఠ ద్వారంకి అవుట్ సైడ్ అన్నమాట. పైన మీరు చూసారంటే అక్కడ మీకు విశ్వక్సేనుల వారి విగ్రహం ఉంటుంది. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి చూసారంటే మీరు హుండీని చూస్తూ అక్కడ లక్ష్మీదేవి గారు ఉంటారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రంగాల అక్కడ మీకు అన్నమయ్య భాండాగారం కనిపిస్తుందండి. కింద చూడండి, అంటే కింద గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు అక్కడ ఏదన్నా మనకి దేవాలయాల్లో వాటర్ అవుట్లెట్స్ మనకి ఎలా పెడతారంటే, సింహం ఫేస్ కింద వాటర్ పడుతుంటే ఆ వాటర్ తీసుకుని ఎత్తుని చల్లుకోండి. ఆ వాటర్ ఏంటనుకుంటున్నారు, స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వాటర్ వస్తాయి కదా, కర్పూరంతో కానీ చందనం కానీ రాసిన తర్వాత మళ్ళీ అభిషేకం చేస్తారు కదా, వాటర్ పోస్తారు కదా, ఆ వాటర్ మొత్తం ఇక్కడి నుంచి కిందకు వస్తుంది అన్నమాట. దేవుడు స్వామివారిని టచ్ చేసిన వాటర్, అది తీసుకొని వాటర్ చల్లుకొని రండి. ఎంత అంటే అంత అదృష్టం ఒకవేళ వచ్చిందంటే. నేను అక్కడ ట్రై చేస్తాను, నాకు కనిపించలేదు, నాకు ఆ అవుట్లెట్ కనిపించలేదు, కానీ అక్కడ అవుట్లెట్ ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నారు చాలామంది. వెండివాకిలి నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అక్కడ మీకు ప్రసాదం తీసుకునే ప్లేస్ ఉంటుంది. అద్దాల మండపం ఉంటుంది అన్నమాట. మనకి రంగనాయక మండపం, రంగమండపము, తిరుమల రాయ మండపం ఉంది చూసారా, ఆ రెండింటికి ఆపోజిట్ ఇంకొక మండపం ఉంటుంది చూసారా, దాన్ని అద్దాల మండపం అంటారు. అంటే ఆనంద నిలయం నుంచి బయటకు వచ్చేస్తాం. ఆనంద నిలయం నుంచి బయటకు వచ్చేసామంటే మనం డైరెక్ట్గా పుష్కరం దగ్గరికి వచ్చి కలుస్తాం. అక్కడి నుంచి మీరు బ్యాక్ వెళ్ళి లడ్డు తీసుకోవచ్చు.